నెలాఖరులోగా రైతు బంధు పూర్తి. ఇప్పటికే 30 లక్షల మంది రైతుల ఖాతాల్లో సహాయం జమ చేసినాం. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మొత్తానికైతే రైతు బంధు సంబంధించిన విషయంలో ఇప్పటికే 30 లక్షల మంది రైతులకైతే ఆ సహాయాన్ని అంటే 5 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకి సహాయం అందిస్తామని ముందుగా చెప్పడం జరిగింది. మరి వాళ్ళందరికీ వేసినాం. తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా ఈ నెలాఖరు లోపు జనవరి లోపు అందరికీ వేస్తామని అయితే చెప్తున్నారు. మరి ఆ భూమాతకు సంబంధించినటువంటి ఇంకా లెక్కలు ఆ భూమాతకు సంబంధించినటువంటి స్కీమ్కి సంబంధించిన విషయంలో ధరని తీసేసి మరి భూమాత తీసుకొస్తామని చెప్పిన క్రమంలో 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి ఇస్తామని చెప్పేసి ఒక మాట్లాడినారు. మరి వచ్చే రైతు బంధు వారికి అది జరగదా? ఈసారి మాత్రం రైతు బంధు అందరికీ వేసేటువంటి ప్రయత్నం చేశారు. ఏవైతే ఎంఐఎం నేత కొడుకు హల్చల్ సైడ్ ఇవ్వలేదని కారు అద్దాలు ధ్వంసం. ఎంఐఎం జూబ్లీహిల్స్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి ఫరాజ్ అన్న కొడుకు నజీబుద్దీన్ మంగళవారం అర్ధరాత్రి హల్చల్ చేశాడు. టోలీ చౌకీ సమీపంలోని యూసిఫ్ టెక్టీ వద్ద నజీబుద్దీన్ పాటు అష్రఫ్ తదితరులు కారులో వెళ్తున్నారు. ముందు వెళ్తున్న మరో కారు సైడ్ ఇవ్వలేదని అందులో ఉన్న వారితో గొడవపడ్డారు. అనంతరం PVNR ఎక్స్ప్రెస్ వే పిల్లర్ నెంబర్ 30 వద్ద వారి తన కారు అడ్డం పెట్టి మరోమారు గొడవపడ్డారు. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన నజీబుద్దీన్తో పాటు మరో వ్యక్తి అవతల వారు కారు అద్దాలు ధ్వంసం చేసి రభస చేశారు. దీంతో వాహనాలు నిలిచిపోయాయి. బాధితుడు ముర్తుజా అలీ ఫిర్యాదు మేరకు ఇద్దరిపై కేసు నమోదు చేశారు. మరి ఎంఐఎం నేత కొడుకు అంటే వాళ్ళ అన్న కొడుకు ఎమ్మెల్యే అభ్యర్థి ఫరాజ్ అన్న కొడుకు నజీబుద్దీన్ మంగళవారం అర్ధరాత్రి హల్చల్ చేశాడు. ఆయన ఒక్కడే కాదు, కేవలం ఎంఐఎంఏ కాదు, బీజేపీ తీసుకున్నా, బీఆర్ఎస్ తీసుకున్నా, కాంగ్రెస్ తీసుకున్నా, ఈరోజు ఆ షకీల్ కొడుకు కూడా అదే పరిస్థితి కదా. ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొడుకు మొత్తానికైతే వాళ్ళ అధికారంలోకి వచ్చినా రాకున్నా కనీసం పోటీ చేసినటువంటి వ్యక్తుల కొడుకులైనా కూడా మా నాన్న ఎంఐఎం నేత, మా నాన్న బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ నాయకుడు అని చెప్పేసి వాళ్ళ కొడుకులు చేస్తున్నటువంటి అరాచకాలు మామూలు కాదు. మరి వాళ్ళ కొడుకులు అంత అరాచకాలు చేస్తున్నా కూడా ప్రభుత్వాలు కేసులు పెట్టకపోవడం కారణం ఏంటి అంటే వాళ్ళు ఏదో ఒక రాజకీయ ఒత్తిడి చేసిండే ప్రభుత్వాల్లో ఉన్నటువంటి అధికారులు కేసులు పెట్టరు. ఆ అధికారులు కేసులు పోవడం వల్ల వాళ్ళు మరిన్ని కథలు పడి మరిన్నిసార్లు వాళ్ళు ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అవసరమైతే వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నా వాళ్ళ కేసులకు సంబంధించిన విషయంలో కానీ వాళ్ళు పట్టుబడ్డటువంటి విషయంలో కానీ ఎక్కడ కూడా వాళ్ళ పేర్లు బయటకు రాకుండా కాపాడే ప్రయత్నం అధికారులు కూడా చేయడం అనేది సిగ్గుచేటు. దానివల్లనే ఈరోజు ఇంత దారుణంగా వాళ్ళు అంటే దారుణాలకు ఒడిగడుతున్నారు. ఈరోజు బండి సంజయ్ కొడుకు కూడా ర్యాగింగ్ చేస్తే ర్యాగింగ్ కాదు అంతా ఒక వ్యక్తికి వార్నింగ్ ఇచ్చారు. అదంతా కాలేదు, అది కామన్ విషయం. అమ్మాయిలను నేర్పిస్తే కుట్టకపోతే ఏం చేస్తారు? అమ్మాయిలను ఏడిపించేది కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థుల మీద చేసుకోవచ్చు అని చెప్పేసి ఆనాడు అధికారులు మాట్లాడారు, ప్రభుత్వం మాట్లాడిన పరిస్థితి కూడా మనం చూసినాం. మరి అట్లాంటి విషయాల్లో ప్రభుత్వము అధికారులు వాళ్ళకి సంబంధించిన విషయంలో అట్లాగే సపోర్ట్ చేసుకుంటూ పోతే వాళ్ళ దాడులు ఇంకా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి విషయాలు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు మాజీ ఎమ్మెల్యే కొడుకులైనా లేదంటే ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేల కొడుకులైనా ఎంపీల కొడుకులైనా ఎవరైనా కూడా ఊరుకునేటువంటి ప్రసక్తి ఉండదు. ఎందుకనంటే అధికారాన్ని చేతిలో పెట్టుకొని వాళ్ళ తల్లులు అందరూ అధికారాన్ని కేటాయిస్తారు, అధికారాన్ని ఎంజాయ్ చేస్తారు. వాళ్ళ కొడుకులు కూడా మా నాన్న ఎమ్మెల్యే, మా అమ్మ ఎమ్మెల్యే అని చెప్పేసి ఇట్నే దాడులు చేస్తూ ఉంటే సరైనది కాదు. కాబట్టి